ఫ్రెండ్స్ ఈ అమ్మాయి బేకరీకి వచ్చి అన్న నా దగ్గర ఉన్న ఈ కేక్ని తీసుకుంటారా అంటే లేదు నా దగ్గర చాలా కేక్స్ ఉన్నాయి నేనేం చేసుకోవాలి ఈ కేక్ని అంటే అన్న నేను ఈ కేక్ని 350 రూపీస్ పెట్టి కొన్నాను నేను మీకు 150 రూపీస్కి అమ్మేస్తాను అంటే సరే అయితే ఇవ్వు అని చెప్పి అతను ఆ కేక్ని కొనుక్కుంటాడు. దాంతో అన్న ఈ ఫ్రూటీని కూడా కొనుక్కుంటారా అని చెప్పి అడిగితే నువ్వు అసలు ఎవరు ఎందుకని మా బేకరీకి వచ్చి మా నాన్నని విసిగిస్తున్నావు అన్నీ మాకే అమ్ముతావా ఏంటి అంటే ఇలా చూడు బేటా నీకు డబ్బులు కావాలంటే నేను నీకు డబ్బులు ఇస్తాను అంటే ఫ్రీగా వచ్చే డబ్బులు నాకేం వద్దన్న అందుకే ఈ కేక్ ఇంకా ఫ్రూటీని మీకు అమ్ముతున్నాను అని చెప్పి చెప్తుంది. మా తమ్ముడు చాలా ఆకలితో ఉన్నాడు అందుకోసమే నేను నాకు డబ్బులు కావాలని ఇలా చేస్తున్నాను అంటే సరే అయితే బాధపడకు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాడు. దాంతో అబ్బాయి కేక్ని ఓపెన్ చేసి చూస్తే అందులో కేక్ ఉండదు. చూసావా నాన్న అమ్మాయి ఎలా మోసం చేసిందో అందుకే కొనే ముందు ఒకసారి నువ్వు చెక్ చేయాల్సింది. తొందరగా నువ్వు అమ్మాయికి డబ్బులు ఇచ్చావంటే ఆ అమ్మాయి సంగతి చెప్దాం పదా అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన ప్లేస్ దగ్గర కూర్చొని మమ్మీ డాడీ నేను 2 days నుంచి ఏమీ తినలేదు అక్క కూడా నా కోసం తినడానికి తెస్తానంది కానీ ఇంకా రావట్లేదు అంటే ఇలా చూడు నీకోసం నేను డబ్బులు తెచ్చాను అంటే ఈ డబ్బులు ఎక్కడివి అంటే ఒక అన్న నేను కావాలని మోసం చేయలేదు కానీ అలా మోసం చేయాల్సి వచ్చింది. మన మమ్మీ డాడీ బ్రతుకుంటే మనం అలా మోసం చేసి ఉండేవాళ్ళం కాదు పదా ఏమైనా తిందాము అంటే నీకెంత ధైర్యం ఉంటే ఈ కేక్లో ఏమీ లేకుండా నాతో అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటావా అంటే నా డబ్బులు నాకు ఇచ్చే అంటే ఇదిగో నన్న సారీ అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది. ఆ బాక్స్లో ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో బోల్డ్ డబ్బులు అయితే ఉంటాయి. దాంతో ఆ పిల్లలిద్దరు మాట్లాడుకోవడం అతను దూరం నుంచి వింటాడు. వాళ్ళ బాధను చూసి ఇతనికి జాలేసి ఆ డబ్బుల్ని కొంత అందులో పెట్టేస్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇతను చేసిన పని మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కింద ఒక మంచి మూవీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. సబ్స్క్రైబ్.